హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పుడే వెదర్ బులెటిన్లో విడుదల చేసింది. ఇందులో భాగంగానే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తర మధ్య మహారాష్ట్ర, దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇక విదర్భ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తర బంగ్లాదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి కొనసాగుతుందని, ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెదపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే గత కొన్ని రోజులుగా ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి. భారీ వరదలు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాయి. కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో పలుచోట్ల పంటలన్నీ కూడా మునిగిపోయాయి. అయితే ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టగా మళ్ళీ తాజాగా వర్షాలు మొదలవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి. కాకినాడ, కడప, పశ్చిమ గోదావరి జిల్లాలలో పలు ప్రాంతాలతో పాటు విజయవాడలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలోని అనేక ప్రాంతాలలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షపాతం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఇకపోతే ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా, ఒడిశా మధ్య సముద్రం మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.